నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, కోస్తాంధ్ర రాయలసీమకు వర్ష సూచన. నాన్ ఆక్వా జోన్ ఆక్వా రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. ఈ నెల నుంచే రాయితీ విద్యుత్ అందించాలని నిర్ణయం. మద్యం సిండికేట్ కు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ముఠా మేస్త్రి. డొల్ల కంపెనీల ఏర్పాటు, లంచాల సొమ్ము రవాణాలోనూ కీలకం. ఖేర్సన్లో కూరగాయల వ్యాపారిని వెంబడించి దాడి చేసిన డ్రోన్, రష్యా పనేనంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపణ. వర్షాలు వరదలతో శ్రీలంక అతలాకుతలం, ఇళ్లు రోడ్లు జలమయం, 7 మృతి. తాజాంశాన్ని చూస్తున్నాం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో 24 గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమలో పలుచోట్ల వానలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం ఎలా ఉంది? షాహీన్, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు కోస్తాంధ్ర ప్రాంతాల మీద ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం ఇదే పరిస్థితిలో కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, బీహార్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. వీటన్నిటి ప్రభావంగా కూడా ఉత్తర భారతదేశంలోను, దక్షిణ భారతదేశంలో కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే యానాం, రాయలసీమ ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్కువ భాగం ఈ రోజున మేఘావృతమై ఉంటుంది. ఎందుకంటే గడిచినటువంటి కొద్ది రోజుల్లో కూడా ఋతుపవనాలు వచ్చినప్పటికీ ఎటువంటి వర్షాలు లేకపోవడం వల్ల భూగర్భ జలాలు ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు పడేటువంటి ఈ వర్షాల వల్ల కొంత మేలు జరిగే అవకాశం ఉంది, రైతాంగానికి మేలు జరుగుతుంది. మరోవైపు భూగర్భ జలాలు తిరిగి మళ్లీ వాటి యొక్క స్థితికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే మరో 24 గంటల పాటు ఈ పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఎక్కువగా ఈ ప్రభావం కనిపిస్తుంది. కోస్తాంధ్ర జిల్లాలో కొన్ని చోట్ల మాత్రమే వర్ష సూచన అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. షాహీన్, ధన్యవాదాలు ఆదిత్య పవన్. నాన్ ఆక్వా జోన్లో ఉన్న ఆక్వా రైతులకు ఈ నెల నుంచే యూనిట్ కు రూపాయిన్నరకి రాయితీ విద్యుత్ అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఎల్నినో సంక్షోభ నివారణ ప్రణాళికతో ఈ నెల 7 నుంచి విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్దేశించారు. ఆఫ్ స్టైల్ పొగాకు సాగు చేసిన రైతులకు మద్దతుగా కిలోకు 10 రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ రొయ్య మేత ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఎఫ్సీవీ పొగాకు సాగు ధరలను ఆదుకునే క్రమంలో బ్యారెన్కు 50,000 చొప్పున రుణ సహాయం అందించే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, లోటు వర్షపాతం, పంటల సాగు, జలవనరుల లభ్యతపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నాన్ ఆక్వా జోన్ పరిధిలో ఉన్న ఆక్వా రైతులకు ఊరటనిస్తూ ఆక్వా జోన్ పరిధిలో ఇస్తున్న తరహాలోనే ఈ నెల నుంచే యూనిట్ విద్యుత్ను రూపాయిన్నరకే అందించాలని సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయంతో దాదాపు 12,500 మంది ఆక్వా రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. రొయ్య మేత ధరలు పెరగకుండా నిరోధించేందుకు ఫిష్ మీల్ ఎగుమతుల్ని 50% తగ్గించేలా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. కేంద్రం నుంచి తుది నిర్ణయం వచ్చేదాకా స్థానికంగా రొయ్య మేత ధరల్ని అదుపులోనే ఉంచాలని అధికారులకు మార్గదర్శకాలు ఇచ్చారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దే ప్రక్రియను వేగవంతం చేస్తూ త్వరలోనే 201 ఉద్యాన క్లస్టర్లను ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు.
రాష్ట్రంలో అక్టోబర్ వరకు లోటు వర్షపాతం నమోదయ్యే ముప్పు ఉన్నందున ఎల్నినో సంక్షోభ నివారణ ప్రణాళికతో క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షపాతం తగ్గి సాగు విస్తీర్ణం పెరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక సిద్దం చేయాలని సీఎం ఆదేశించారు. ఆగస్టు 7 నుంచి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలతో రైతులు అనుసరించాల్సిన సేద్య పద్ధతులపై అవగాహన కల్పించనున్నారు. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో పీఎండీఎస్ విధానంలో పంటలు సాగు చేసేలా రైతుల్ని చైతన్యపరచాలని సీఎం సూచించారు. రైతులకు వాతావరణం, పంటల వివరాల్ని రైతు యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పశువుల దాణా కొరత రాకుండా వీబీజీ రామ్జీ పథకాన్ని అనుసంధానించి పశుసంవర్ధక రంగాన్ని ఆదుకోవాలన్నారు. ఆఫ్ స్టైల్ పొగాకు రైతుల్ని ఆదుకోవడానికి 94 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. కిలో పొగాకుకు ₹10 మద్దతు ధరను తక్షణమే అమల్లోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. మొత్తం 94 మిలియన్ కిలోల ఆఫ్ స్టైల్ పొగాకును కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో 44,000 మంది పొగాకు రైతులకు లబ్ధి చేకూరుతుంది. కొనుగోళ్ల పర్యవేక్షణకు 5 సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతిపై ఎల్నినో ప్రభావ నివారణపై ఇక నుంచి ప్రతి మంగళవారం సీఎం నేరుగా సమీక్షించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట కస్తూరిబా గాంధీ పాఠశాలలో విద్యార్థుల చేత మసాజ్ చేయించుకున్న హిందీ టీచర్ సస్పెండ్ అయ్యారు. హిందీ ఉపాధ్యాయురాలు రూపరాణి పాఠశాలలో విద్యార్థులతో మసాజ్ చేయించుకున్నారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ రెహానా, ఉపాధ్యాయుల మధ్య వివాదం నెలకొంది. ఈ ఘటనపై తల్లిదండ్రుల కమిటీ ఫిర్యాదు మేరకు అధికారులు 3 సభ్యులతో విచారణకు ఆదేశించారు. దర్యాప్తు జరిపిన సభ్యుల కమిటీ విద్యార్థులతో మసాజ్ చేయించుకోవడం నిజమేనని తేల్చింది. నివేదిక ఆధారంగా విద్యార్థులతో మసాజ్ చేయించుకున్న ఉపాధ్యాయురాలు రూపారాణితో పాటు ప్రిన్సిపల్ రెహానాను విధుల నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కృష్ణప్ప తెలిపారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం సిండికేట్ కు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి వెన్నెముకాని సిట్ నిగ్గు తేల్చింది. డొల్ల కంపెనీల ఏర్పాటు, లంచాల సొమ్ము రవాణాలో ఆయనదే కీలక పాత్ర అని అధికారులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. 2024 ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు డబ్బు చేరవేతలోనూ కిరణే ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రధాన ఆర్థిక సూత్రధారి అని సిట్ అధికారులు నిగ్గు తేల్చారు. రవాణా వ్యవస్థ, మనీ లాండరింగ్ ను ఆయనే పర్యవేక్షించాడని నిర్ధారించారు. రాజ్ కేసిరెడ్డితో కుమ్మక్కై ముంబైకు చెందిన షెల్ కంపెనీలో హవాలా సంస్థలతో ఒప్పందం చేసుకున్నాడని రిమాండ్ రిపోర్టులో అధికారులు వెల్లడించారు. డొల్ల కంపెనీలు, లాజిస్టిక్స్, ప్లాట్ఫామ్లు, ఆర్థిక మార్గాలతో ప్రత్యేక వ్యవస్థను రూపొందించి నిర్వహించాడని తెలిపారు. మద్యం సేకరణ, ఓఎఫ్ఎస్ల జారీలో అక్రమాలకు పాల్పడడం ద్వారా వచ్చిన లంచాల సొమ్మును మార్చడం, నిల్వ చేయడం, తరలించడంలో కీలకంగా వ్యవహరించాడని పేర్కొన్నారు. చట్టవిరుద్దమైన లావాదేవీల కోసం కిరణ్ కుమార్ రెడ్డి డీ కార్ట్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, యుఎన్ఐ కార్పొరేట్, టెక్కర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సెండ్ ఫాస్ట్ అండ్ విజువల్ ఐటీ వంటి పలు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసినట్లు అధికారులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. వీటి ద్వారా సొమ్మును మళ్లించాడని తెలిపారు. యుఎన్ఐ కార్పొరేట్లో పేరుకే నల్లారి ప్రణతిరెడ్డి డైరెక్టర్గా ఉన్నారని, ఆర్థిక నిర్ణయాలన్నీ రాజ్ కేసిరెడ్డి ఆదేశాల మేరకు కిరణే తీసుకునేవాడని పేర్కొన్నారు. అక్రమ లావాదేవీల్ని అకౌంటెంట్ కొమ్మాలపాటి వసంతకుమార్ ధృవీకరించారు. లంచాల సొమ్మును బ్లాక్ మనీని వైట్ గా మార్చే పనిని మద్యం సిండికేట్ కిరణ్ కి అప్పగించిందని వెల్లడించారు. అతను ఐఐటి బ్యాచ్మేట్ అయిన అంజనీ కుమార్ ద్వారా అదాన్ డిస్టిలరీస్ సంబంధిత సంస్థల నుంచి నిధుల్ని మళ్లించి అర్రోయో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా సుమారు 10 కోట్లను మార్చాడని తెలిపారు. ఈ లావాదేవీల్ని ఈజీ లోడ్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నిర్వహించాడని సుమిత్ శర్మ సిట్కిచ్చిన సాక్ష్యంలో ధృవీకరించారు. చట్టవిరుద్దమైన నకిలీ ఇన్వాయిస్లు, నిధుల బదిలీల్ని అదాన్, లీలా సంస్థల ద్వారా కిరణ్ నిర్వహించాడని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. వీటి ద్వారా అక్రమ సొమ్మును విభజించి ల్యాండరింగ్ కు పాల్పడ్డాడని తెలిపారు. సిండికేట్ నియంత్రణలోని డిస్టిలరీలు, ముఖ్యంగా అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు నిధులు సమకూర్చడంలోనూ కీలక పాత్ర పోషించాడని పేర్కొన్నారు. ఆర్థిక చర్చల సమయంలో కిరణ్ రాజ్ కేసిరెడ్డితో కలిసి పాల్గొనేవాడని చెప్పారు. రాజ్ రుణాలు, వ్యాపార అడ్వాన్స్ల ముసుగులో కిరణ్ స్థాపించిన డీ కార్ట్ లాజిస్టిక్స్ కు 30 కోట్లు బదిలీ చేశాడని వెల్లడించారు. తర్వాత ఈ సొమ్మును డిస్టిలరీ కార్యకలాపాల విస్తరణ, మద్యం సరఫరాను తమ నియంత్రణలో ఉంచుకునేందుకు ఉపయోగించారని తేల్చారు.
అక్రమార్జన సొమ్మును 2024 ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఉపయోగించారని రిమాండ్ రిపోర్టులో అధికారులు తెలిపారు. డబ్బు రవాణా, పంపిణీ కోసమని 5 కోట్ల వరకు తరలించేందుకు కారులో రహస్య అరను తయారు చేశారని తెలిపారు. సిండికేట్ కార్యాలయాలుగా ఉపయోగించే ప్లాట్ల నుంచి అర్ధరాత్రి నగదు సంచుల తరలింపును కిరణే పర్యవేక్షించాడని వెల్లడించారు. హైదరాబాద్ కు చెందిన సరఫరాదారుల నుంచి కిక్ బ్యాక్లను అందుకునేందుకు ప్రకాష్ రెడ్డిని నియమించాడని తెలిపారు. కిక్ బ్యాక్లు వివిధ అపార్ట్మెంట్లలో కిరణ్ సహచరులైన సైఫ్ అహ్మద్, సైమన్ ప్రసన్న, ప్రణోయ్లకు అందేవని, సిండికేట్ ఖాతాలు, సిబ్బంది జీతాలు, ఖర్చులు, రవాణాను కిరణే నిర్వహించాడని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. మద్యం సరఫరాదారుల నుంచి నిరంతరం నగదు వచ్చేలా క్షేత్రస్థాయిలో పలువురు పర్యవేక్షకుల్ని నియమించాడని, వారికి కావలసిన బ్రాండ్ల అమ్మకాలు సాఫీగా సాగేలా చూడటంలోనూ కీలక పాత్ర పోషించాడని తెలిపారు. రాజ్ కేసిరెడ్డి పిఏ దుర్గా మల్లేశ్వరరావు నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్లో విశ్లేషించారు. 2019 అక్టోబర్ 1వ తేదీ నుంచి 27వ తేదీ మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్లో రాజ్ కార్యాలయ ఖర్చులు, ఇంటి అద్దె, సిబ్బంది జీతాలు, డీజిల్, ఫర్నిచర్, నిర్వహణ ఖర్చులకు సంబంధించిన ఖాతాల వివరాలు వెలుగు చూశాయి. ఇవి రాజ్ ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు వెల్లడిస్తున్నాయని చెప్పారు. 2019 డిసెంబర్ నుంచి 2020 జూన్ వరకు సాగిన చాట్స్ లో రాజ్ ఇతర నిందితుల సమావేశాలు, కదలికలు, వారి దినచర్యలకు సంబంధించి నిరంతరం టచ్ లో ఉంటున్నారని బహిర్గతమైందని తెలిపారు. 2020 జూన్ 1వ తేదీ నాటి చాట్స్ లో సాయి అన్న పక్క హౌస్ వద్ద గోవిందరెడ్డికి 30 లక్షలు అందజేయమని కిరణ్ ఆదేశించినట్లు ఉందని వెల్లడించారు. అక్రమార్జనలో తనకు 5% వాటా ఇవ్వాలని ప్రణయ్ ప్రకాష్ డిమాండ్ చేయడం, లేకపోతే కుట్రను బహిర్గతం చేస్తానని బెదిరించిన వాట్సాప్ చాట్స్ కూడా దొరికాయని చెప్పారు. బూనేటి చాణక్య న్యాయ సలహాదారు నుంచి సీజ్ చేసిన ఐప్యాడ్లో ఆఫ్రికాలోని ఒక మైనింగ్ ప్రదేశంలో చాణక్య, కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఉన్న ఫోటో దొరికిందని పేర్కొన్నారు. వీరు బంగారం మైనింగ్ లో పెట్టుబడి పెట్టేందుకు అక్కడికి వెళ్లారని వెల్లడించారు. బీసీలను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేలా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి సవిత అన్నారు. బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు సంబంధించి నేడు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులతో కీలక భేటీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బీసీ చట్ట ముసాయిదాకు మరింత మెరుగులు దిద్దేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలోనే బీసీలను కులాలు, వృత్తుల పేరుతో దూషించినా, వారిపై దాడులు, దౌర్జన్యాలకు దిగినా కఠిన చర్యలు తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారు తెలిపారు. బీసీలపై జరిగే దాదాపు 15 రకాల దాడులు, వేధింపులను ఈ చట్టం కింద నేరాలుగా గుర్తిస్తామని వెల్లడించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. బీసీ రక్షణ చట్ట రూపకల్పనలో భాగంగా కేబినెట్లోని 8 మంది బీసీ మంత్రులు ఇప్పటికే పలుమార్లు సమావేశమై విస్తృతంగా చర్చించినట్లు మంత్రి సవిత వివరించారు. వైసీపీ అధినేత జగన్ నేడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించనున్నారు. కొనుగోల తీరును పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో కూటమి నేతలు విమర్శలు గుప్పించారు. పొగాకు రైతుల వద్దకు వచ్చే ముందు గత 5 ఏళ్లలో వారికి ఏం చేశారో చెప్పాలని జగన్ను మంత్రి దుర్గేష్ ప్రశ్నించారు. ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టిన తర్వాత జగన్ రాజకీయం చేయడానికి వస్తున్నారని విమర్శించారు. జగన్ రైతు ద్రోహి అని ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, చిర్రి బాలరాజు, సొంగా రోషన్ దుయ్యబట్టారు. గోపాలపురం, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల్లో అల్లర్లు సృష్టించేందుకే జగన్ పర్యటన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రాలకి చింతకాయలు రాలుతాయని సాధారణంగా తెలివిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలుసు మంత్రాలకి చింతకాయలు రాలని. చింతకాయలు రాలే సమయానికి వీళ్ళు మంత్రాలు చదువుతారు. మా వల్లే చింతకాయలు వచ్చినాయి అనేటువంటి మాట. ఆ టైప్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు టొబాకో రైతుల గురించి ఏదో చేసేస్తున్నారని దేవపల్లిలో కార్యక్రమం పెట్టారు. రైతులు ఏదో పొగాకు రైతులు వాడుకున్న ఇబ్బందుల్ని కొంత చెప్తూ ఉంటే దాన్ని రాజకీయంగా క్యాష్ చేసుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దేవపల్లి వస్తున్నారు. మీరు 5 సంవత్సరాల మీ పరిపాలనా కాలంలో ఏనాడైనా ఏ రైతుకైనా, అది వరి పండించే రైతు కానివ్వండి, పొగాకు పండించే రైతు కానివ్వండి, కోకో పండించే వారు కానివ్వండి, ఆయిల్ పామ్ కానివ్వండి, ఏ రైతుకైనా మీరు సరైనటువంటి సహకారాన్ని అందించారా? ఆ రోజు మీరు అందించకుండా ఇవాళ మేము చేయగలం, మేము చేస్తాం, ఈ ప్రభుత్వం చేయట్లేదని చెప్పారు. రైట్ మీకు లేదు. వేలాది మంది గంగపుత్రులకు ఉపాధి కల్పించే విశాఖ ఫిషింగ్ హార్బర్ సంక్షోభంలో చిక్కుకుంది. కోట్ల రూపాయల వ్యాపారం జరిగే ఈ హార్బర్లో సరిగ్గా వేట సీజన్లో ఐస్ కొరత ఏర్పడింది. సముద్రంలోకి వెళ్లే బోట్లకు సరిపడా ఐస్ లేక చేపలు పాడైపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు విశాఖ హార్బర్లో ఈ ఐస్ కొరత ఎందుకు వస్తోంది? మత్స్యకారులకు జరుగుతున్న నష్టమేంటో ఈ కథనంలో చూద్దాం.
విశాఖ ఫిషింగ్ హార్బర్ తూర్పు తీరంలోని అత్యంత కీలకమైన మత్స్య సంపద కేంద్రం. సముద్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే మెకనైజ్డ్ బోట్లు సుమారు 700 నుంచి 800 వరకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. తీర ప్రాంతానికి దగ్గరగా వేట చేసే చిన్న బోట్లు కూడా ఇక్కడ ఉంటాయి. ఇవి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి అదనంగా ఈ ఏడాది మరో 200కు పైగా ఫిషింగ్ బోట్లు విశాఖ హార్బర్ కు వచ్చాయి. దీంతో ఐస్ సమస్య వచ్చింది. చేపలు పాడవకుండా భద్రపరిచేందుకు ఐస్ అత్యంత కీలకం. సముద్రంలో సుదూర ప్రాంతాలకు వెళ్లే లాంగ్ లైన్ బోట్లు 30 నుంచి 40 టన్నుల వరకు ఐస్ ను తీసుకెళ్తాయి. అయితే మెకనైజ్డ్ బోట్లు ఒక్కో వేట సాగించేందుకు 10 నుంచి 12 టన్నుల వరకు ఐస్ ను తీసుకెళ్తాయి. విశాఖ హార్బర్ లో తరచూ వేసవి కాలంలో లేదా కొత్త వేట సీజన్ ప్రారంభమైనప్పుడు తీవ్రమైన ఐస్ కొరత ఏర్పడుతుంటుంది. ఈసారి ఇతర ప్రాంతాల నుంచి లాంగ్ లైన్ బోట్లు తెచ్చుకోవడంతో ఐస్ డిమాండ్ మరింత పెరిగి కొరత ఏర్పడింది. ఐస్ దొరకని కారణంగా అనేక బోట్లు సముద్ర వెలుపలికి వెళ్లలేక హార్బర్ లోనే నిలిచిపోతున్నాయి. వేటలో పట్టిన చేపలు, రొయ్యలు, పీతలు నిల్వ ఉండక పాడైపోతుండటంతో నష్టం వాటిల్లుతోందని మత్స్యకార సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఐస్ కొరత కారణంగా కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన మార్కెట్లకు చేపల సరఫరాలో అంతరాయం కలుగుతోందన్నారు. ఫిషింగ్ బోట్ల మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. ఐస్ కోసం అయితే చాలా ఇబ్బందిగా జట్టులో ఉన్నాం. ఆ బోట్ వచ్చింది అనుకోండి 5 రోజుల వరకు జట్టులో ఉండవలసి వస్తుంది ఐస్ లేక. ఇక్కడ 1000 బోట్ల వరకు ఉన్నాయి. తెప్పలు అవన్నీ కలిపి ఒక్కొక్క బోటు మీద 10 మంది జీవనోపాధి కలుగుతుంది. కళాశాల డ్రైవర్లు అనగా చాలా ఇబ్బందిగా ఉంది ఐస్ కోసం. ఆ గంగను నమ్ముకొని మేము బతకాల. ఉద్యోగం సద్యోగం ఏం లేదు. ఐస్ దొక్క ప్రతి బోటు బాండర్ కూడా చాలా కష్టాల్లో ఇబ్బంది పడుతుండు. టన్ను ఇప్పుడు 1400-1500 ఉంది. 1000 రూపాయలకు వచ్చినట్టుగా ఆ మత్స్యకారుడికి ఐస్ అందినట్టుగా ప్రభుత్వం కూడా షరతు తీసుకోను. ఐస్కి చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రతి బోటు వెళ్ళొచ్చిన దగ్గర 5 రోజులు 6 రోజులు ఆగిపోవడం వస్తుంది. వ్యాపారస్తులు కూడా కొద్దిగా ఐస్కి ఇబ్బంది పడుతున్నారు. ప్యాకింగ్ కూడా వాళ్ళకి దొరకట్లేదు. ఇప్పుడు ఐస్ లేకపోతే మధ్యలోనూ ఇప్పుడు ఏటకి వెళ్ళినా సగం ఐస్ ఎట్టుకుని వెళ్ళిపోయి సరుకు పడినా మధ్యలో పాడైపోతుంది. ఇక్కడ వచ్చిన ఆయిల్ డబ్బులు రావట్లేదు మాకు. రైలు వ్యాపారస్తులు కదండి సార్. ఇప్పుడు సడన్గా బోట్ వచ్చిందంటే మేము సరుకులు తీయాలి సార్. ఆ ఐస్ అనేది లేక కొంచెం లేట్ అవుతుంది. ఐస్ అయితే ఇబ్బంది జెట్టి ఫీల్డ్లో మాత్రం ఉంది సార్. ఇప్పుడు ఏ సంవత్సరం లేదు జెట్టి ఫీల్డ్లోనే. ఈ సంవత్సరం మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. బోటు వల్ల ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, ప్యాకింగ్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. ఐస్ ప్లాంట్ ఉండేది ఒక 3-4 ఉన్నాయండి. అవి సరిపోవు. ఈ బోట్లు చూస్తే ఎక్కువైపోయాయండి. హార్బర్లో తగినన్ని ఐస్ యూనిట్లు లేక బోట్ల యజమానులు, ట్రేడర్స్, ఎగుమతిదారులు కొంత నష్టాలు ఎదుర్కొంటున్నారు. అధిక విద్యుత్ ఛార్జీలు, కమర్షియల్ లీజ్ రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల కొత్త పెట్టుబడిదారులు ఐస్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. ఈ సంవత్సరం ఇతర రాష్ట్రాల నుంచి అనేక బోట్లు ఇతర రాష్ట్రాల్లోని ఆగిపోయినటువంటి బోట్లు ఇక్కడ నుంచి పట్టుకొని వెళ్ళి డబ్బులు పట్టుకొని వెళ్ళి కొనుక్కొని తెచ్చారు. ఏదైతే ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగినప్పుడు సుమారు 250 బోట్లకి కెపాసిటీ. కానీ ఇప్పుడు ఏదైతే ఫిషింగ్ హార్బర్ బోట్లు పెరిగే కొద్దీ 700 బోట్లు, అలాగే ఇవి అదనంగా వచ్చినటువంటి ఈ 300 బోట్లు కలుపుకుంటే 1200 బోట్లు అదనంగా వచ్చాయి. అంటే దానివల్ల ఐస్ కొరత చాలా ఎక్కువగా ఉంది. మెయిన్ మత్స్యశాఖ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి లోపం వలన అనేక బోట్లు రావడం జరిగింది. దీని మీద గవర్నమెంట్ కూడా కాస్త చలువు తీసుకొని సబ్సిడీ ఇచ్చి ఇంకొక 2-3 ప్లాంట్లు పెంచితే ఐస్ కొరత బాగుంటుందని చెప్పి మా యొక్క అభిప్రాయం. తాజాంశాన్ని చూస్తున్నాం. వైసీపీ నేత మల్ల విజయప్రసాద్ నివాసాలు, కార్యాలయాలపై ఈడీ సోదాలు చేస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, చెప్పండి, సోదాల్లో ఏ మేరకు అక్రమాస్త్రాలను గుర్తించారు? షాహీన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెందినటువంటి బీహార్ మరియు ఒరిస్సా చెందినటువంటి బృందాలు విశాఖపట్నంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. విశాఖపట్నం సీతమ్మదారిలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు, ప్రస్తుతం వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్నటువంటి మల్ల విజయ్ ప్రసాద్ ఇంటి వద్ద సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఒరిస్సాలో స్థిరాస్తి సంబంధించినటువంటి అనేక అంశాల మీద ఈడీ కేసు నమోదు చేసింది. ఇదే తరహాలో బీహార్ లో కూడా
ఈ తరహా సంబంధించినటువంటి అవకతవకలు జరగడం అంశం మీద ఈడీ ప్రస్తుతం ఈ కేసు విచారణ చేస్తోంది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ గా మల్ల విజయ్ ప్రసాద్ ఉన్నారు. గతంలో కూడా అనేక అవకతవకలు పాల్పడినట్టు, ముఖ్యంగా ఒరిస్సా ప్రాంతంలోనూ అలాగే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో, బీహార్ పరిసర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాల్లో జరిగినటువంటి కార్యకలాపాలు, అక్కడ స్థిరాస్తి సంబంధించినటువంటి చేసిన అనేక అంశాల మీద ఈడీ ఈ సోదాలు నిర్వహిస్తుంది. ఇప్పటికే గతంలో కూడా ఒక మారు ఈ అంశం మీద కేసు నమోదు అవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు మరోసారి బీహార్, ఇటు ఒరిస్సా, ఇతర రాష్ట్రాల్లో జరిగినటువంటి స్థిరాస్తి సంబంధించినటువంటి అంశాల్లో పాల్పడిన అవకతవకల మీద ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం అయితే విశాఖలో సీతమ్మదారిలో మల్ల విజయ్ ప్రసాద్ ఇంటి దగ్గర నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈడీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరికి భద్రతా పరంగా కూడా, స్థానికంగా భద్రతా పరంగా కూడా టీఆర్పీఎస్ చెందినటువంటి భద్రతలు కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈడీ ఉన్నతాధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. సాహి, ధన్యవాదాలు ఆదిత్య పవన్. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న 2 ఉగ్రవాద ముఠాల గుట్టును పంజాబ్ పోలీసులు రట్టు చేశారు. ఈ ఆపరేషన్లో 4 మైనర్లు సహా మొత్తం 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు రైల్వే ట్రాక్ల సమీపంలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసి ఆ దృశ్యాలను విదేశాల్లో ఉన్న తమ హ్యాండర్లకు పంపుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి అమృత్సర్లోని మొకంపురా, ఎయిర్పోర్ట్, సి డివిజన్ పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించడానికి, వారి ఆర్థిక లావాదేవీలు, ఇతర ఉగ్రవాద కార్యకలాపాలపై పోలీసులు ప్రస్తుతం లోతైన విచారణ జరుపుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాహనంలో కూర్చున్న ఏ వ్యక్తికైనా బీమా కంపెనీలు కాంప్రహెన్సివ్ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1996లో రోడ్డు ప్రమాదంలో మరణించిన చిత్తూరు జిల్లావాసి టి రాము కుటుంబానికి బీమా కంపెనీ 10,500,000 రూపాయలు ఇవ్వాలన్న ఉమ్మడి హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. దేశంలో సగానికి పైగా వాహనాలు బీమా లేకుండానే నడుస్తున్నాయని, రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. బీమా లేకపోతే బంకుల్లో పెట్రోల్ పోయకుండా పైలట్ ప్రాజెక్టు రూపొందించాలని కేంద్రం ఐఆర్డీఏలను ఆదేశించింది. వెంటనే రోడ్లు రవాణా శాఖతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. వాహనాలు కొనే సమయంలో తీసుకునే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ గడువును పెంచింది. ఇకపై కొత్త కార్లకు 4, బైక్లకు 6 ఏళ్లు బీమా తప్పనిసరి చేయాలని ఆదేశించింది. బేసిక్ పాలసీతో పాటు యాడ్ ఆన్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, ఓన్ డ్యామేజ్ కవర్ ఆప్షన్లు కల్పించాలని ఐఆర్డీఏకు సూచించింది. బీమా లేకుండా తిరిగే వాహనాలను కెమెరాలతో గుర్తించి ఆటోమేటిక్గా ఈ చలాన్లు జారీ చేయాలని ఆదేశించింది. క్షేత్రస్థాయిలో బీమా స్టేటస్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసేలా పోలీసులకు ప్రత్యేక డివైజ్లు ఇచ్చి వాహన్ పోర్టల్కు అనుసంధానించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. శ్రీలంకలో భారీ వర్షాలు, వరదలు, కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 7 ప్రాణాలు కోల్పోయారు. 2 రోజులుగా కుండపోత వర్షాలకు అనేక ప్రాంతాల్లో ఇళ్లు, పొలాలు, రోడ్లు జలమయమయ్యాయి. శ్రీలంక సెంట్రల్ రీజియన్లోని తేయాకు పండించే పర్వత ప్రాంతాల్లో వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. 291 ఇళ్లు ధ్వంసమవగా దాదాపు 3,500 మందిని రక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రభుత్వం తెలిపింది. ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలకు సెలవులను ప్రకటించింది. వరదలు చిక్కుకున్న వారిని రక్షించేందుకు సైన్యం, నౌకాదళాలను రంగంలోకి దించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గతేడాది దిత్వా తుపాను విధ్వంసం నుంచి శ్రీలంక కోలుకోకముందే తాజా ప్రకృతి విపత్తు విరుచుకుపడింది. దిత్వా తుపాను ధాటికి 640 మంది మృతి చెందగా 20 లక్షల మంది ప్రభావితమయ్యారు. $4.1 బిలియన్ మేర ఆస్తి నష్టం వాటిల్లింది. దక్షిణ ఉక్రెయిన్ నగరమైన ఖెర్సన్లో కూరగాయలు విక్రయిస్తున్న యూరీ అనే వ్యాపారిని ఓ డ్రోన్ వెంబడించి దాడి చేసింది. ఆ భయానక వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఆ డ్రోన్ రష్యాదని ఆయన ఆరోపించారు. కూరగాయలు మాత్రమే అమ్ముతున్నారని ఆ వ్యాపారి డ్రోన్ కు చూపిస్తూ కారు వెనుక దాక్కునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ డ్రోన్ విడిచిపెట్టలేదని జెలెన్స్కీ పేర్కొన్నారు. ఆ డ్రోన్ వెంబడించి మరీ కారును ఢీకొట్టి పేరడంతో అతని వీపు, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. రష్యా సైనికులు తమ పౌరులను బలి తీసుకుంటూ రాక్షసానందం పొందుతున్నారని జెలెన్స్కీ ఆరోపించారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా డ్రోన్ దాడుల్లో 10 మంది పిల్లలతో సహా 967 మంది పౌరులు మరణించగా దాదాపు 7,000 మందికి పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం వెల్లడించింది.
కేరళలోని పాలక్కడ్ జిల్లా పరంబికుళం అడవులకు చెందిన శ్రీనివాసం టైగర్ మ్యాన్ గా గుర్తింపు పొందాడు. మలయాళ ఆదిమ గిరిజన తెగకు చెందిన శ్రీనివాస్ అలవోకగా పులులతో సహవాసం చేయడమే ఇందుకు కారణం. 16వ ఏట నుంచి ఎదురైన సంఘటనల ద్వారా పులుల ప్రవర్తన గమనించిన శ్రీనివాస్ అసాధారణ నైపుణ్యాన్ని సంపాదించాడు. పులులపై ఉండే చారణ ద్వారా ప్రతి పులిని విడివిడిగా గుర్తిస్తాడు. వాటి ప్రవర్తన, వేట విధానంపై ఆయనకు పూర్తి పట్టుంది. కెమెరాతో పులుల ఫోటోలు భయం లేకుండా తీసి అధికారులను ఆశ్చర్యపరుస్తున్నాడు. 2 దశాబ్దాలకు పైగా పులుల మధ్య తిరుగుతున్నా వాటి పరిధిని గౌరవించడం వల్ల తనపై పులి ఎప్పుడూ దాడి చేయలేదని ఆయన చెబుతారు. శ్రీనివాస్ అసాధారణ నైపుణ్యాన్ని గుర్తించిన అటవీశాఖ ఆయనను తాత్కాలిక వాచర్గా నియమించింది.